నమస్కారం ఫ్రెండ్స్, మీ వాషింగ్ మిషన్కి నీళ్ళు రావట్లేదా? ఈ ట్యాప్ దగ్గర ఏమైనా లీక్ అవుతుందా? లేదా ఇన్లెట్ పైపు మడతపడి నీళ్లు మిషన్లోకి రావట్లేదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే 3 ఇంపార్టెంట్ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా ఈ నార్మల్ ట్యాప్ కనెక్టర్ని చూద్దాం. ఇది వాషింగ్ మిషన్తో పాటు వస్తుంది. ఇందులో 4 స్క్రూలు ఉంటాయి. ముందుగా వాటిని కొద్దిగా లూజ్ చేయాలి, తర్వాత ట్యాప్కి సెట్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, 4 ఒకేసారి బిగించాలి. ఒక స్క్రూ పూర్తిగా టైట్ చేసి మిగతావి తర్వాత టైట్ చేస్తే అది ఒకవైపు వంగిపోతుంది. కాబట్టి 4 స్క్రూలను కొద్దిగా క్రాస్ ప్యాటర్న్ లో బిగించండి. చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే సర్వీస్ సెంటర్ లో కాల్ చేస్తుంటారు, కానీ మనమే ఇంట్లోనే ఇది చేసుకోవచ్చు. ఒకసారి ట్యాప్ కి బలంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మన వాషింగ్ మిషన్లోకి వాటర్ రాకపోతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏమైనా నాచు లిట్ లాంటిది అడ్డుపడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఫిట్ చేసినాం కదా, మరి వాటర్ ఎందుకు కారుతున్నాయి? సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని సమానంగా పెట్టుకున్నాం, అన్ని స్క్రూలు టైట్ వేసుకున్నాం, అయినా కూడా మనకు వాటర్ కారుతుందంటే చిన్న సెట్టింగ్ అంతే, స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం పైప్ను కూడా కనెక్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ట్యాప్ ఆఫ్ చేసుకొని ఈ కనెక్టర్ తీసేసి కింద బ్లూ కలర్ ఉంది కదా థ్రెడ్డింగ్ టైపు, ఆ పైంది కదలద్దు, కింద థ్రెడ్డింగ్ అనేది చిన్నగా హ్యాండ్ టైట్ వేసుకోవాలి. గట్టిగా తిప్పద్దు, ఎందుకంటే ట్యాప్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. చిన్నగా టైట్ చేస్తే లోపల రబ్బర్ అనేది, వాషర్ అనేది ఆ ట్యాప్కి ఖర్చుకొని గ్యాప్ లేకుండా మనకి వాటర్ లీకేజ్ రావు. చూడొచ్చు ఇప్పుడు కొంచెం మళ్ళీ లీక్ అవుతున్నాయి. దానికోసమని మళ్ళీ స్క్రూలను ఒక రౌండ్ చిన్నగా 4 వైపులా సమానంగా టైట్ చేసుకొని అప్పుడు మళ్ళీ కింద ఉన్న బ్లూ కలర్ ఆ థ్రెడ్డింగ్ కొంచెం తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్ టైట్. ఇప్పుడు చూడొచ్చు చుక్క వాటర్ కూడా కారట్లేదు. నేను పైప్ పెట్టి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడొచ్చు 1 డ్రాప్ కూడా బయటికి కారట్లేదు. సో మీ ఇంట్లోనే ఇది ఇలా వాషింగ్ మిషన్ ట్యాప్ కనెక్టర్ ఫిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా మీ అంతా చేయలేము, ఇది మాకు కొంచెం ఈజీ ప్రాసెస్ చెప్పండి అంటే ఈజీ ప్రాసెస్ కూడా ఉంది బ్రదర్. అది కనెక్టర్ అయితే మార్చుకోవాలి మనం. ఇంకో మోడల్ కనెక్టర్ అయితే ఉంటుంది, అది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం యూనివర్సల్ కనెక్టర్ అంటాం. అన్ని ట్యాప్ 90% అన్ని ట్యాప్లకు ఈజీగా సెట్ అవుతుంది. ఏం లేదు, సింపుల్గా ఒక చిన్న స్క్రూ లూజ్ చేసుకొని ట్యాప్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు పెట్టి జస్ట్ ఈ స్క్రూని మళ్ళీ టైట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అందరు చేసుకోవచ్చు ఇది సింపుల్గా. ఇది కూడా బాగా టైట్ చేయొద్దు, జస్ట్ హ్యాండ్ టైట్ వేసుకోవాలి, ఎందుకంటే బాగా టైట్ చేస్తే ట్యాప్ పగిలిపోయే ఛాన్స్ ఉంది. ఈ ట్యాప్ కనెక్టర్కి ఇట్లా పుష్ టైప్ ఇట్లా కనెక్టర్ ఉంటుంది, అది దాన్ని వెనక్కి పుష్ చేసి తొడగాలి. తిప్పేటప్పుడు కూడా లాగకూడదు, అది వెనక్కి పుష్ చేసి తీయాలి. సో ఇప్పుడు మనం వాటర్ అయితే చూడొచ్చు, 1 డ్రాప్ సింగిల్ డ్రాప్ కూడా మనకి వాటర్ అక్కడ కారట్లేదు. సో ఇట్లయితే మీరు కనెక్టర్లని మీ వాషింగ్ మిషన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తాయి, ఎందుకంటే ఈ పైప్ అనేది పించ్ అయినప్పుడు మీకు మిషన్లోకి వాటర్ రాక వాటర్ లో లెవెల్ అని చెప్పి మీ వాషింగ్ మిషన్లలో ఐఎఫ్బి కానీ, ఎల్జీ కానీ, బాష్ కానీ, ఇంకా ఇతర ఏ కంపెనీలు అయినా కూడా వాటర్ తక్కువ వచ్చినా, వాటర్ ప్రెషర్ తక్కువ ఉన్నా, ఇట్లా పైపు పించ్ అయినా కూడా మీకు ఎర్రర్ కోడ్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. అది ఒకసారి మీ పైప్ను కూడా ఇట్లా ఏమన్నా పించ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చిన్న జాగ్రత్తలు అనేది మనం ఇంట్లో చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ వేసి, ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్ ఇట్లాంటి హోమ్ అప్లయన్స్ సంబంధించిన టిప్స్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇచ్చి మళ్ళీ దానిపైన ఇంకో వీడియో చేస్తా.